అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇంకా మనం ప్రాక్టీస్ చేద్దామండి. ఈ 2020-25లో వచ్చిన డిఎస్సిలో వచ్చిందండి. ఇది సర్కిల్ నుంచి 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. మోడల్ పేపర్ నుంచి ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఏమి ఇచ్చారంటే ఏబి ఈజ్ ఏ కార్డ్ ఆఫ్ లెంత్. ఏబి కార్డ్ లెంత్ ఇచ్చారు 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. సెంటర్ తర్వాత డయామీటర్ 26 సెంటీమీటర్స్ ఇచ్చారు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ది కార్డ్, అంటే మనకి సెంటర్ నుంచి ఇక్కడ ఉన్న కార్డ్కి ఎంత డిస్టెన్స్ అని అడిగారు. సో మనకి ఏమేమి ఇచ్చారు, ఈ యొక్క కార్డ్ లెంత్ ఇచ్చారు 10 సెంటీమీటర్. దీన్ని ఆఫ్ చేస్తే 5 సెంటీమీటర్స్ వస్తుంది. అలాగే డయామీటర్ కదా, ఈ రేడియస్ కావాలంటే 26, ఆఫ్ చేస్తే మనకి 12 వస్తుంది. 26 అంటే 13 వస్తుంది. ఆల్రెడీ మనకు కనుక్కోవాల్సింది ఈ లెంత్ కనుక్కోవాలి. 5, 13 ఇవి ఏంటి అంటే మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ కాబట్టి మనం ఆల్రెడీ ఇది కనుక్కోవచ్చు. ఎంత 12 అవుతుంది. సో 5, 12, 13. ఈ ప్రాబ్లం ఆన్సర్ 12 అండి. ఈ లెంత్ మనకి 12 వస్తుంది అనమాట. 2 circle intersect at a point C and D from an external point P. PT is a tangent to the circle. PAB, PCD, PEF are secant drawn from P. PT is equal to 12 centimeters, PA is equal to 6, PC is equal to 9 centimeters, PE is equal to 8 centimeters. Then AB plus CD plus EF. మనం ఇది ఏమి ఇచ్చారంటే మనకి సీకెంట్స్ అండ్ టాంజెంట్ రూల్ ఇచ్చారు. మనకి సీకెంట్ టాంజెంట్ థీరం అంటే ద స్క్వేర్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ సీకెంట్స్. ఇలా మనం చేయాలన్నమాట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్ రాయాలి అంటే సరే డయాగ్రామ్ తీసుకుందాం. ఇది ఎక్స్టర్నల్ పాయింట్ పి, ఇక్కడ టీ ఉంది. అలాగే ఇక్కడ సిడి నుంచి ఇలా కనెక్ట్ అయినాయి బిఏ. మనకు కనుక్కోవాల్సిందంటే ఈ లెంత్, బిఏ లెంత్ కనుక్కోవాలి, సిడి లెంత్ కనుక్కోవాలి, ఈ లెంత్ కనుక్కోవాలి. మనకు ఏమి ఇచ్చారంటే పిఏ ఇచ్చారు, పిసి ఇచ్చారు, పిఎఫ్ ఇచ్చారు, పిటి స్క్వేర్ ఇచ్చారు. మనం ఈ టోటల్ ఈ లెంత్ అంతా టోటల్ యాడ్ చేయాలన్నమాట. ఇది ప్లస్ ఇది చేయాలి కాబట్టి మనం ఇప్పుడు ఈ రూల్ ప్రకారం డైరెక్ట్గా మనం ఏ ఫార్ములా వాడుకోకుండా మనకి ఏమి ఇచ్చారు, టాంజెంట్ ఇచ్చారు కాబట్టి టాంజెంట్ని స్క్వేర్ చేస్తే 144. మనకి పిఏ ఫస్ట్ ఏబి లెంత్ కనుక్కోవడానికి 6 ఇచ్చారు, ఇది 24. దేనితో అయితే డివిజన్ చేస్తామో దాంతో మనం సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏబి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ సిడి రావాలి అంటే దీంతో డివిజన్ చేద్దాం 16, దీంతో సబ్స్ట్రాక్షన్ చేద్దాం, అప్పుడు 7 వస్తుంది. 144, 8. ఇది 18తో చేసి 8తో డివిజన్ చేస్తే 18 వచ్చింది. దీన్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే 10 అవుతుంది. ఇది 18, ఇది 7, ఇది 10. టోటల్ వచ్చేసి 35 సెంటీమీటర్స్ వస్తుంది అనమాట. డయాగ్రామ్ లేకుండా మనం డైరెక్ట్ కూడా ఇలా చేయొచ్చు అనమాట. ఓకే, వితౌట్ ఫార్ములాతో మనం చాలా ఫాస్ట్గా ఈజీగా చేయొచ్చండి. 35 సెంటీమీటర్స్ అనమాట దీని ఆన్సర్. In a circle with center O, AB is a diameter. Point C lies on AB between O and B. AC is equal to 16 centimeters. CB is equal to 4 centimeters. Find the minimum length of the chord passing through the C. C నుంచి వెళ్ళే ఒక మినిమం లెంత్ కార్డ్ని కనుక్కోమన్నారు. మనకి ఒకవేళ ఇది డయాగ్రామ్ రాయాలి అనుకుంటే ఇలా చూడండి, ఇది ఒక డయామీటర్ తీసుకుందాం. ఇది సెంటర్ ఓ, ఏ నుంచి సి వరకు 16, ఇది 4 సెంటీమీటర్స్. ఈ సి నుంచి పాస్ అయ్యే ఈ మినిమం లెంత్ ఆఫ్ ది కార్డ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆల్రెడీ టోటల్ ఏబి ఎంత, ఇప్పుడు మనకి ఏబి వచ్చేసి 20 డయామీటర్ ఎంత ఇచ్చారు, 16 + 4 20. దీన్ని ఇలా ఈ పార్ట్ కనుక్కుంటే సరిపోతుంది. ఈ పార్ట్ ఆల్రెడీ మనకు వచ్చేస్తుంది అనమాట. 20లో ఆఫ్ చేస్తే 10 అవుతుంది, రేడియస్ 10. ఈ మొత్తం టోటల్ 16 - 10 అంటే ఇది 6 అవుతుంది. ఇది మన ట్రిగ్నామెట్రిక్ ట్రిప్లెట్స్ ప్రకారం 10² - 6² అనేది 36 అంటే 8 వచ్చేస్తుంది ఆన్సర్. ఇది 8 అయితే ఇది 8 అవుతుంది. మనకి మినిమం లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత అంటే ద మినిమం లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత అంటే 8 + 8 16 సెంటీమీటర్స్. అంటే మనకి ఏమి ఇచ్చారంటే ఏసీ ఇచ్చారు, సిబి ఇచ్చారు. టోటల్ ఏబి వచ్చేసి మనకి 20, డయామీటర్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. దీనిలో ఆఫ్ చేస్తే 10 సెంటీమీటర్స్ రేడియస్ వస్తుంది. అలాగే ఇక్కడ ఏసీకి ఏ నుంచి ఏసీ వరకు 16 సెంటీమీటర్స్ కదా. ఆల్రెడీ మనకి ఇది 16 నుంచి 10 తీసేస్తే ఇది 6 అవుతుంది. అంటే 10, 6
ఈ రెండు స్క్వేర్ చేసి సబ్స్ట్రాక్షన్ చేస్తే 64 వస్తుంది, ఇది 6, ఇది 8 వస్తుంది. 8 + 8 16 సెంటీమీటర్స్. ఆన్సర్ ఎంత మనకి? ద మినిమం లెంత్ ఆఫ్ ది కార్డ్ 16 సెంటీమీటర్స్. A circle with a center O AD is a diameter from an external from the point P. Two secants PAB PCD are drawn. మనకి ఇలా ఒక ఇచ్చారండి, డయాగ్రామ్ రాద్దాం. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సీకెంట్ తీసుకుందాం, అది AB DC. ఇక్కడ AD అనేది డయామీటర్ ఇచ్చారు, ఇక్కడ 36 ఇచ్చారు P వద్ద, D వద్ద 34 డిగ్రీస్ ఇచ్చారు. ఇది మనము 3 థీరమ్స్, సర్కిల్ థీరమ్స్ యూజ్ చేసి చేద్దామండి. ఫస్ట్ ట్రయాంగిల్ ప్రకారం సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు యాంగిల్ అదర్ యాంగిల్ అనమాట. యాంగిల్ ఏ కనుక్కోవాలంటే ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే యాంగిల్ ఏ వస్తుంది. అంటే 36 + 34 ఏమవుతుంది? 70 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ ఏ 70 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనకి యాంగిల్ ఇన్ ద సేమ్ సిగ్మెంట్ ప్రకారం ఇక్కడ ఒక ఈ యాంగిల్ ఎంత ఈక్వల్ ఉంటుందో ఈ యాంగిల్ డి 34 డిగ్రీస్ అయితే యాంగిల్ బి 34 డిగ్రీస్ అవుతుంది కదా. అలాగే యాంగిల్ ఏ 70 డిగ్రీస్ అయింది, యాంగిల్ సి కూడా 70 డిగ్రీస్ కావాలి. కానీ ఏడి అనేది డయామీటర్ ఉంది కదా, ఇది ఇప్పుడు ఆ యాంగిల్ సి ఏమవుతుంది? 90 డిగ్రీస్ గా ఉంది. మనము ఈ 90 డిగ్రీస్ లో నుంచి 70 డిగ్రీస్ తీసేస్తే మనకి 20 డిగ్రీస్ అవుతుంది యాంగిల్ సి. అంటే యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్. మనం ఏమేమి వాడినామంటే ఇక్కడ ట్రయాంగిల్ థీరం, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ యాంగిల్. అలాగే మనకి యాంగిల్ ఇన్ ద సేమ్ సిగ్మెంట్, ఇక్కడ డయామీటర్ ప్రకారం సి వద్ద 90 డిగ్రీస్ ఉంది, ఎందుకంటే యాంగిల్ ఏ 70 డిగ్రీస్ వచ్చింది. కానీ సి వద్ద ఎంత ఉంది? డయామీటర్ ఉండటం వలన ఈ పార్ట్ లో సి వద్ద 90 డిగ్రీస్ పార్ట్ ఫామ్ అయింది కాబట్టి 90 డిగ్రీస్ లో 70 డిగ్రీస్ తీస్తే రిమైనింగ్ 20 డిగ్రీస్ అవుతుంది. Next, circles with radius 25 cm 17 cm intersect at a point A and B. If then length of the common chord AB is equal to 30 cm, then the distance between their centers. మనకి ఇక్కడ చూడండి, మన ఇప్పుడు రెగ్యులర్గా ప్రాబ్లం చేసే వాళ్ళకి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈజీ అవుతాయి. మరియు హౌస్ వైఫ్స్కి వాళ్ళు చేయాలన్నా, మరి టీచింగ్ ఫీల్డ్లో లేని వాళ్ళు, మర్చిపోయిన వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రేడియస్ ఇచ్చారు 25, 17 ఇచ్చారు. మనకి ఏబి ఎంత ఇచ్చారంటే డయామీటర్ ఇచ్చారు. ఇక్కడ కామన్ కార్డ్ అంటే పెద్దది, డయామీటర్ ఎంత ఇచ్చారంటే 30 అంటే దీంట్లో ఆఫ్ చేయండి 15 సెంటీమీటర్స్. ఇప్పుడు రేడియస్ 25, 17, 15 ఉన్నాయి. మనకు కావాల్సింది ఈ సెంటర్ కాబట్టి దీన్ని ఇలా ఆఫ్ చేసేస్తే ఇది మొత్తం డయామీటర్ అంటే ఇది 15, ఇది 15 కదా. ఈ కార్డ్ని మనం ఆఫ్ చేసినాం, సారీ డయామీటర్ కాదు కార్డ్. ఈ కార్డ్ ఏంటంటే ఇది ఉంది కదా, ఇది 30 సెంటీమీటర్స్ కాబట్టి ఇది 15, ఇది 15 గా తీసుకోండి. మనకు కావాల్సింది ఈ సెంటర్ కాబట్టి ఇది 25 సెంటీమీటర్స్, ఇది 15 అంటే 25 సెంటీమీటర్స్ స్క్వేర్ చేయండి, మనకి 625 వస్తుంది. 625 నుంచి 15 స్క్వేర్ చేయండి, 225 వస్తుంది. అంటే టోటల్ 400 వచ్చింది, అంటే ఇది 20 అవుతుంది. మనం ఈ పార్ట్ కనుక్కుంటే సేమ్ అవుతుంది. 17 స్క్వేర్ చేయండి, 289 అవుతుంది. అలాగే 15 స్క్వేర్ చేస్తే 225, ఇది 8 అవుతుంది. టోటల్ ఎంత? 20 + 8 28 సెంటీమీటర్స్. మనం ఎలాంటి డయాగ్రామ్ లేకుండా చాలా ఈజీగా, అంటే 2 రేడియస్ ఇచ్చారు, సెంటర్ ఫామ్ చేయమన్నప్పుడు ఇవి ఎక్కడ కనెక్ట్ అవుతుంది? కామన్ కార్డ్ ఏమని చెప్పారు? ఇది మనకి 30 సెంటీమీటర్స్ ఇచ్చారు, దాన్ని ఆఫ్ చేస్తే మనకి ఈ 2 సెంటర్లు అనేది ఒక ట్రిగ్నామెట్రీ ట్రిప్లెట్ గా వస్తాయండి. ఇది 20, 15, 25, ఇది 15, 17, 18 అనమాట. ఒక డయాగ్రామ్ కూడా ఇచ్చారండి. టాంజెంట్ వచ్చేసి XPY. టాంజెంట్ కి రేడియస్ అనేది ఇక్కడ O అనేది తీసుకుందామండి. ఈ రేడియస్ కి టాంజెంట్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి P వద్ద మనకి 90 డిగ్రీస్ కోణం ఉంటుంది. ఇది 138 డిగ్రీస్ అని ఇచ్చారు, సెంటర్ లో 138 డిగ్రీస్ అని ఇచ్చారు. P వద్ద కనుక్కోమన్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే 180 డిగ్రీస్ మైనస్ 138 వేస్తే 42 వస్తుంది. దీన్ని ఆఫ్ చేస్తే 21 డిగ్రీస్ వస్తుంది. మనకు కావాల్సింది P వద్ద కాబట్టి 90కి ప్లస్ 121 యాడ్ చేస్తే 111 వస్తుంది అనమాట. ఓకేనా? సెంటర్ దగ్గర ఇచ్చినప్పుడు సెంటర్ దగ్గర ఒక యాంగిల్ ఇచ్చి మనకి P కనుక్కోమని అంటే 180లో నుంచి ఈ సెంటర్ యాంగిల్ సబ్స్ట్రాక్షన్ చేసి దాన్ని ఆఫ్ చేసి 90కి యాడ్ చేయండి. In a circle with center O, A and B are points on the circle. XY is a tangent
at point P. If angle PAO is equal to 28 degrees P అంటే ఏ వద్ద 28 డిగ్రీస్ ఇచ్చారు, P యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా P అంటే టాంజెంట్ దగ్గర, ఇక్కడ P దగ్గర యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. లోపల ఇలా సర్కిల్ ఏర్పడినప్పుడు ఈ యాంగిల్ 28 డిగ్రీస్ ఇచ్చారు. మనకు కావాల్సింది ఈ యాంగిల్ కనుక్కోవాలి కాబట్టి XPA ఈ P వద్ద కనుక్కోమన్నారు. చూడండి, ఇది అబ్స్ట్యూజ్ యాంగిల్ లాగా ఉంది. అంటే 90కి ప్లస్ 28 యాడ్ చేసేస్తే మనకి 118 అవుతుంది. 118 డిగ్రీస్ అవుతుంది. అంటే లోపల ఉన్న యాంగిల్కి ఈ P దగ్గర ఉన్న 90 కదా రేడియస్కి, ఇక్కడ P దగ్గర ఏర్పడేది 28 యాడ్ చేయాలి. అలా కాకుండా ఇటువైపు ఇచ్చారనుకోండి, 90 - 28 చేస్తే మనకి అప్పుడు 62 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఈ యాంగిల్ ఇటు సైడ్ యాంగిల్ అనుకోమంటే యాంగిల్ APY కనుక్కోమంటే. అలాగే ఇంకోటి కూడా ఇలా ఇచ్చి ఈ యాంగిల్ 50 డిగ్రీస్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమన్నారు అనుకోండి, అంటే సెంటర్ దగ్గర ఇటువైపు యాంగిల్ ఇచ్చి P వద్ద ఇటువైపు ఇచ్చేసి సెంటర్ దగ్గర కనుక్కోమన్నారు అనుకోండి, 2 × 50 డబల్ చేయండి, అప్పుడు 100 డిగ్రీస్ అవుతుంది. ప్రాబ్లం ఈసారి ఎలా ఇచ్చారంటే ఒక 2 seconds ఇచ్చారంటే ఎక్స్టర్నల్ పాయింట్ P ఎలాగా తీసుకుందాం, PQXY, దీని వాల్యూ 6, ఇది 10, ఇది 4, ఇది X. ఈ పాయింట్ ఈ పార్ట్ ఈ భాగాన్ని కనుక్కోమన్నారు అనమాట, XY భాగాన్ని. ఇలా ఇచ్చినప్పుడు మనకి సెకండ్ తీరం ఉంది కదా, అప్పుడు మనకి ఈ టోటల్ యాడ్ చేయండి. అంటే ఈ PL అంటే టోటల్ యాడ్ చేస్తే 10 + 6 16 ఇంటూ ఈ పార్ట్, అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే X + 4 ఇంటూ ఈ పార్ట్ 4 6 24. X + 4 ఏమవుతుంది, X = 20 సెంటీమీటర్స్. అంటే ఇది సెకండ్ ప్రకారం PL × QL = XL × YL అనమాట. ఓకే, ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్సే ఇచ్చారంటే మనకి ప్రీవియస్ దాంట్లో. కంపల్సరీగా ఈ టాపిక్ మీద ఫోకస్ చేయండి. చాలా చిన్నగా ఉన్నాయి కదా. సర్కిల్ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని ఇచ్చారు. అలాగే AD అనేది కూడా ఒక డయామీటర్ ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనము సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఆ సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ 180 డిగ్రీస్ ఉంటాయి. అంటే AC 180 డిగ్రీస్, BD 180 డిగ్రీస్ ఉంటుంది. అలాగే AD అనేది డయామీటర్ ఇచ్చారు. ఇలా మనకి ఇచ్చినప్పుడు ప్రాబ్లం చేసేది చాలా టైం అవుతుంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. డయామీటర్ అని AD ఇలాంటి ప్రాబ్లంలో AD అనేది ఒక డయామీటర్ ఇచ్చారు, ఒక యాంగిల్ ఇచ్చారు. ఒక యాంగిల్ ABC 105 డిగ్రీస్ ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఇంకో యాంగిల్ ACD ఏ యాంగిల్ కనుక్కోమన్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనకి డయామీటర్ అంటే ఈ ఇచ్చిన యాంగిల్ని 90తో సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకి వచ్చేస్తుందండి 15 డిగ్రీస్. ఇది గుర్తుపెట్టుకోండి అండి. ఒక సర్కిల్లో సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఇచ్చినప్పుడు AD ఒక డయామీటర్ ఇచ్చినప్పుడు ఒక యాంగిల్ ఇస్తే డయామీటర్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఆ యాంగిల్ నుంచి 90 డిగ్రీస్ సబ్స్ట్రాక్షన్ చేస్తే వచ్చే యాంగిలే మనకి మిగతా యాంగిల్స్ అవుతాయండి. QPR tangents in a circle center AB is another tangent touching the circle at C. If the length of the tangent PQ 38, find the perimeter of the. ఇలా సింపుల్ గా ఓన్లీ ఒక లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇచ్చి పెరిమీటర్ కనుక్కోమన్నారు అనుకోండి. పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ PAB = ఇచ్చిన దాన్ని డబల్ చేసేసేయండి, అంటే 76 సెంటీమీటర్స్. అంటే యాక్చువల్గా ఈ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే రెండు టాంజెంట్స్ PQPR, అంటే ఈ టాంజెంట్స్ రెండు ఏమవుతాయి, PQ = PR అవుతుంది కదా. మళ్ళీ ఇక్కడ ఇదొక టాంజెంట్ అవుతుంది AB C వద్ద కట్ అయింది, అప్పుడు AQ AC అవుతుంది, AC BC C అవుతుంది, AB ఎంత AC + BC అవుతుంది. అంటే డబల్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఈక్వల్ చేసేస్తే. సో ఇదంతా లాంగ్ ప్రాసెస్ కాబట్టి మనకి ఇలా 2 టాంజెంట్స్ ఇచ్చి మళ్ళీ ఇంకో అనదర్ టాంజెంట్ ఇచ్చి ఒక సర్కిల్ టచ్ చేసినట్లు ఎట్టే C పాయింట్ దగ్గర ఇచ్చినప్పుడు ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసిన తర్వాత ఫైండ్ ద పెరిమీటర్ అంటే మాత్రం దాన్ని 2 × ఇచ్చే వాల్యూని డబల్ చేసేస్తే
ఈజ్ ఎ టాంజెంట్ టు ద సర్కిల్ విత్ సెంటర్ ఓపి 4 సెంటీమీటర్స్, పి వద్ద 30 degrees ఇచ్చారు. దెన్ లెంత్ ఆఫ్ ది ఏపీ అంటే ఏపీ లెంత్ కనుక్కోమన్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనకి టాంజెంట్ కదా, టాంజెంట్ రూల్ ప్రకారం పి తీసుకుందాం. ఇక్కడ ఏ ఇది 30 degrees. ఒకసారి చూడండి 30 degrees, ఇక్కడ 90 కదా, అంటే 90 degrees అవుతుంది అనమాట. ఒకటి 90 ఒకటి 30 అంటే ఇంకోటి 60 degrees అవుతుంది కదా. మనకి ఏమి ఇచ్చారు, దీనికి ఓపీ అండ్ లెంత్ 4 ఇచ్చారు. దీన్ని ఆఫ్ చేయండి అండి. 4 ఆఫ్ చేస్తే 2 centimeters ఉంటుంది. ఈ 60 degreesకి ఎదురుగా ఉన్న దానికంటే √3 రాసేస్తే సరిపోతుందండి. ఏదైనా సరే మీరు ఇచ్చిన లెంత్ ఇలా టాంజెంట్ కనుక్కోవాలని ఈ రూల్ అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. 30 degrees 60 degree 90 degrees అప్పుడే మనకి మనకి ఏదైతే ఇచ్చారో అది హైపోటనీస్, దాన్ని ఆఫ్ చేసి దానికి 60 degreesకి ఎదురుగా ఉన్నది మనకి √3 రాస్తే వస్తుందండి ఈజీగా. దీన్ని 30 degrees 60 degree 90 degrees రూల్ అంటారు. 1:√3:2 అనమాట. పెద్ద ప్రాబ్లం చదవటానికే ఉంటుందండి. క్యాలిక్యులేషన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మీరు 2020-2025లో ఇచ్చిన ప్రాబ్లం చూస్తే ప్రాబ్లమ్స్ ఏమో పెద్దగా ఉన్నాయి. మనం అక్కడికే చాలా భయపడతాం. ఎందుకంటే అది చదవటంలో ఇంత పెద్దగా ఉందా అనుకుంటాం. కానీ ప్రాసెస్ చూస్తే నిదానంగా చేస్తే, ఇప్పుడు చేసిన వాళ్ళు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే అది అర్థమవుతుంది. 2 equal circle of radius 6 centimeters each intersect each other such that each pass through the center of the other then the length of the common chord. Length of the common chord అని కనుక్కోమన్నారండి. length of the common chord AB ఇలా ఇచ్చినప్పుడు మనకి రేడియస్ ఇంటూ √3 రాసుకోండి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 equal circles of radius 6 centimeters. దీని ఆన్సర్ 6√3 అనమాట. 6√3 centimeters. ఇలా ఇచ్చినప్పుడు ఎలా 2 equal circles of radius, ఏం రేడియస్ ఇచ్చినప్పుడు అలాగే అది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, త్రూ ద సెంటర్ ఆఫ్ ది అదర్ ద లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్. ఈ కామన్ కార్డ్ కనుక్కోవాల్సినప్పుడు మనకి ఏదైతే ఇస్తారో దానికి దాని ఇంటూ √3 రాయండి అంట. రేడియస్ ఇంటూ √3. In a circle of radius 6 centimeter, a chord subtends on angle 60 degree at the center. Find the length of that chord. ఇక్కడ ఒకటి ఇచ్చారండి మనకి, రేడియస్ ఏమో 6 centimeters అని ఇచ్చారు, సెంటర్ దగ్గర 60 degrees అని ఇచ్చారు. ఎప్పుడైతే కేంద్రం దగ్గర 60 degrees అని ఇచ్చినప్పుడు అది ఏర్పడుతుంది అంటే ఈక్వల్ ట్రయాంగిల్ ఏర్పరుస్తుంది. ఈక్వల్ ట్రయాంగిల్ ఏర్పరుస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అని రాయొచ్చు. రేడియస్ అంటే ఇప్పుడు 6 centimeters. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ ఈక్వల్ అంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత వాల్యూ 6 centimeter. ఎప్పుడు సెంటర్ దగ్గర 60 degrees ఏర్పరిచినప్పుడు. ఇఫ్ అన్ ఆర్క్ సబ్టెండెడ్ అన్ యాంగిల్ ఆఫ్ 170 degrees ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే సెంటర్ టు, ఇక్కడ సెంటర్ టు సర్కిల్ అని ఇచ్చారు. ఎంత అంటే 170 degrees ఇచ్చారు. మనకి కనుక్కోమంది ఏంటిదంటే సేమ్ ఆర్క్ ఇన్ ద ఆల్టర్నేటివ్ సిగ్మెంట్. సేమ్ ఆర్క్ ఆల్టర్నేటివ్ సిగ్మెంట్ అంటే ఎట్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది. అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే అండి, సెంటర్ నుంచి సర్కిల్కి యాంగిల్ ఇచ్చినప్పుడు దీనిలో ఆఫ్ చేయండి 85 degrees అంతే. ద సేమ్ ఆర్క్ ఇన్ ద ఆల్టర్నేట్ సిగ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 85 degrees అనమాట. ఎప్పుడు మనకి ఇఫ్ అన్ ఆర్క్ సబ్టెండ్ ఎట్ యాంగిల్ ఆఫ్ 170 degrees ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నప్పుడు మనకి ఆల్టర్నేటివ్ సిగ్మెంట్ ఎంత అవుతుందంటే ఆఫ్ అవుతుంది. Subtend an angle 45 degrees in the alternate segment. What is the angle subtend at the center by the corresponding major arc? మనకు కనుక్కోమంది ఏంటిదంటే మేజర్ ఆర్క్ కనుక్కోమన్నారు. అయితే మనకి ఇచ్చిందంటే ఆల్టర్నేటివ్ సిగ్మెంట్ యాంగిల్ ఎంత ఇచ్చారంటే ఆల్టర్నేటివ్ సిగ్మెంట్ యాంగిల్ 45 degrees ఇచ్చారు. సెంటర్ వద్ద మైనర్ ఆర్క్ కనుక్కోవాలి. మైనర్ ఆర్క్ ఎంత ఫస్ట్ అది కనుక్కుంటే అది 2 into ఆల్టర్నేటివ్ సిగ్మెంట్ యాంగిల్ అనమాట. అంటే 2 into మనకి ఏదైతే ఆల్టర్నేటివ్ సిగ్మెంట్ యాంగిల్ ఇచ్చారో దాన్ని 2 into చేయాలండి ఏది ఇచ్చినా కూడా. అప్పుడు ఎంత 90 degrees అవుతుంది. మనకి మేజర్ ఆర్క్ కావాలి కాబట్టి మేజర్ ఆర్క్ అంటే టోటల్ 360 degrees లో నుంచి మైనర్ ఆర్క్ తీసేసేయాలన్నమాట. అంటే 270 degrees అవుతుంది. ఇదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ టాపిక్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫాలో మై ఛానల్.